పోనీ రాష్ట్రం అంతటా చూసుకుంటే ఎవరు గెలవచ్చు? ఏదైనా టీడీపీ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. ఎందుకని అంటే ఈయన పథకాలు ఏంటికి పనికొస్తున్నాయి చెప్పమ్మా. ఏదో 100కి 10 మందికి ఇస్తే తగ్గిన 90 మంది ఏం కావాలా చెప్పమ్మా. నేనేదో పథకాలు ఇస్తున్నాను చేస్తున్నాను అంటే రాష్ట్రం కూలిపోతుందా బాగుపడుతుందా చెప్పు. రాజధాని ఏమన్నా చేసావా? పేద రైతులు కూడా తలా ఎకరం ఉండేవాళ్ళు కూడా ఇచ్చారా? ఏదో మన రాష్ట్రం బాగుపడితేనే ఏం చేసావు నువ్వు? ఒకసారి చూడండి అన్నావు. మీ నాన్నగారు ఆశయాల మీదకి నీకు వేశారు అందరు ఓట్లు అయితే నువ్వేం చేసావు? నాశనం చేసి పెట్టావు. అదేమంటే పథకాలు అంటున్నావు. ఏ పథకాలు? ఈ ఎస్సీ బీసీలు అంటున్నావు. ఏ ఎస్సీ బీసీలు? ఒక దెబ్బ మందుతో కొట్టినావు. మందు ఎంత? 50 రూపాయల ముందు 200 అమ్మావు. పచ్చి మందు అది. ఎంతమంది చచ్చిపోతున్నారు చెప్పు. అది అవసరమా? నేను వస్తే మందు తీసేస్తానన్నావా? 10,000 రూపాయలు లారీ ఇసుక వచ్చింది ఎక్కడికైనా అమరావతి నుంచి. ఇలా 50,000 అదే ఇసుక. ఇల్లు కట్టుకోగలుగుతున్నారా? నేను కడుతున్నాను అన్నావు. ఒక సెంట్లో కడితే ఎంతవరకు అది? ఒక భార్య భర్తకేగా. మిగతా ముతక వీళ్ళందరూ పిల్లలు అందరూ ఏడ బతకాలా ఏడ ఉండాలా? ఒక మంచం వేసుకుంటే సరిపోద్దా? నీకంటే కోట్లాది ఆస్తులోనే కాబట్టి నువ్వు ఏడైనా ఇంద్రభవనం కట్టుకోగలుగుతావు. వీళ్ళు ఏడ పేద జనం. నేను ఇస్తున్నాను నేను చేస్తున్నాను అన్నావు. ఒక సెంటు ఇస్తే సరిపోయిందా? ఇదివరకు గవర్నమెంట్ ఎన్ని సెంట్లు ఇచ్చింది? 5 సెంట్లు ఇచ్చింది. 30 అడుగులు బజారు ఇచ్చింది. నువ్వేం చేస్తున్నావు? సెంటు ఇచ్చావు. సెంట్లో కూడా 10 అడుగులు బజారు పెట్టావు. ఏంది ఉచ్చపోసుకోవడానికి బాత్రూమే కది? నిజంగా ఇల్లు పనికి వచ్చిద్దా ఇల్లు? అది కూడా 50 సంవత్సరాలు ఉంటుందా ఇల్లు? 15 సంవత్సరాలు. అన్ని సౌటి భూముల్లో డీకేల్లో కట్టారు. నువ్వేమో కొని కట్టమంటే వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ రాజకీయ నాయకులు పోరంబాకల్లో కట్టారు. వాగులేమిటి వాగులేమిటా కట్టేది? ఏడైనా ఒరిజినల్ భూమి కొనిచ్చారేమో అడుగు. అదేమంటే జగన్ అన్న నీ పేరు చెప్పుకొని వాళ్ళు కూడా నువ్వేట చేస్తున్నావు, వాళ్ళు అట్నే పరిపాలన చేశారు. నరసరావుపేటలో ఎట్లుండో స్టేట్ వైడ్గా ఒక ప్రభుత్వం మారాలి. ఈ ప్రభుత్వం చేసే విధానాలు, ఈ రెచ్చగొట్టేది, ఈ అరాచక ప్రభుత్వం పాలన పోవాలి. ఎందుకు అంతా దౌర్జన్యాలతోనే కూడుకుంది. రియల్ ఎస్టేట్ కానీ అన్నీ దోసుకోవటమే వాళ్ళు. పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా అలాగే నరసరావుపేట టీడీపీకి గెలిస్తేనే బాగుంటుంది కానీ ఓప్స్ తక్కువగా ఉన్నాయి. టీడీపీ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నారు? ఆ పథకాలు కానీ అవి కానీ అన్నీ ఇవాళ రైతును పట్టించుకుంటే వాళ్ళు లేడు. అంతకుముందు ఇచ్చిన రైతు సేద్య బిందు పథకాలు కానీ ఇవన్నీ రద్దు చేశారు. ఏం అమలు కావట్లా. రైతుకి సంక్షేమం ఏమీ లేదు. రైతు నష్టపోతున్నాడు. ఏదో ఈ సంక్షేమ పథకాలు ఊరక జనానికి పంచడమే కానీ ఉపయోగపడేది ఒక పని చేయట్లా. ఒక పోలవరం కానీ ఇవన్నీ ఏం అభివృద్ధి చేయలే. రాజధాని చూస్తున్నాం ఏడో విశాఖలో సముద్ర పొట్టున వేశాడు. గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలకి పూర్తిగా అన్యాయం చేశాడు జగన్. అది నరసరావుపేటలో ఈ 5 ఏళ్ళ అభివృద్ధి లేదు అసలు. లోకడ చేసిందే కానీ ఇప్పుడు చేసింది ఏం లేదు. గతంలో చేసింది. మార్పు వస్తే కొద్దిగా మారుద్ది. ఈ దుందుడికి రాజకీయం మారుద్ది.